రామ్ గోపాల్ వర్మ భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు, పారిపోతున్నాడు అన్నటువంటి అంశాలకు సంబంధించి అంత భయపడే పరిస్థితి ఏం లేదని నిన్ననే వీడియో విడుదల చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఒక కీలకమైన పాయింట్స్ రైజ్ చేశారు. ఒకటి, నిన్ననే అతను రైజ్ చేసిన పాయింట్ చాలా కీలకమైంది. ఏంటి, ఏడాది క్రితం నేను చేసిన ట్వీట్కి ఇవాళ మనోభావాలు, అది కూడా మారుమూల ప్రాంతాలు 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి దెబ్బతిండం ఏంటి అన్నటువంటి. అదే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తం చేసే అభిప్రాయం పరంగా కేసులు పెట్టడమే జరిగితే దేశంలో 70-80% మంది జైళ్ళలోనే ఉండాలి, 10-20% మంది కూడా 10-20% మంది మాత్రం బయట ఉంటారు అంటూ ఎక్కడికి పారిపోలేదు, భయపడే ప్రసక్తి లేదు అన్నటువంటి విషయం చెబుతూ ఇది ఆలోచించాలి ఇట్లాంటి కేసులు పెట్టే ముందు అన్న పాయింట్ రైజ్ చేశారు. తను ఏం మాట్లాడారో ఒక వీడియో రిలీజ్ చేశారు, అదేంటో విందాం. అప్పుడు ఒక్క సెకండ్ నన్ను మర్చిపోతే సోషల్ మీడియాలో ట్వీట్స్ మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని 1 year తర్వాత నేను అప్పుడు చూశాను, కానీ ఇప్పుడే చూశాను, అప్పుడు పెట్టాం, ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుందా అలాంటి కేసులు పెట్టడానికి? ఓకే, బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి, ఐ అండర్స్టాండ్. నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది. కానీ అది మీరు సీరియస్గా తీసుకుంటే ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అందరినీ సీరియస్గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైల్లో ఉంటుంది, అట్లీస్ట్ 80 to 90%. ఎందుకంటే సోషల్ మీడియాకు వచ్చేదే దానికోసం, ఎవరైనా సరే వచ్చేది ఫైనల్గా. So basically, I felt there is a need for me to tell to the concerned people to నేను పారిపోయానా, దాక్కుని ఏడుస్తున్నానా, భయపడి ఉనికిపోతున్నానా, whatever, అది ఓకే, దట్స్ ఆల్ ఫైన్. ఐ నో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్. అలాంటి thumbnails లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటి పెట్టుకుంటారు. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఎ లివింగ్. బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వాంట్ టు సే దిస్ వన్ థింగ్. లాస్ట్ నేను చెప్పేది అంటే ఇది ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా ఒక్క ప్రాబ్లం కాదు. దట్ ఈస్ వాట్ ఐ విల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్, ఇంక్లూడింగ్ ఇఫ్ అట్ ఆల్ ఎవరున్నా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరున్నా ఉన్నా కూడా, ఉన్నారని చెప్పట్లేదు, ఐ డోంట్ జంప్ ద గన్, బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇస్ దిస్ పాయింట్ అనేది ఐ వాంటెడ్ టు టెల్. థ్యాంక్ యూ. ఇది తను అడుగుతున్న పాయింట్ అదే. ఎప్పుడో జరిగిపోయినటువంటి, ఎప్పుడో చేసిన ట్వీట్ల మీద ఇప్పుడు మనోభావాలు గాయపడ్డాయి అంటే కేసులు పెట్టేటట్టయితే ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఎప్పుడైనా సరే ఎవరి మీదనైనా కేసులు పెట్టుకోవచ్చు. అది ఇంకా సెక్యూరిటీ ఎక్కడ అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. అదే సందర్భంలో నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే ఎవరి మీద ఎవరు పోస్టులు పెట్టినా అన్నిటి మీద చర్య ఉండాలి కదా. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తున్నారు, భారతి మీద పెట్టిన పోస్టులు, రోజా మీద పెట్టిన పోస్టులు, శ్యామల మీద పెట్టిన పోస్టులు, ఇట్లాంటి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ తీసుకుంటే ఇద్దరిది తీసుకోవాలి కదా అన్న పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.